అన్న ఫస్ట్ మీకు క్వశ్చన్. సో నేను సాంగ్ చూసా, మీ సాంగ్. సో దాంట్లో ఫుల్ హెయిర్, జుంపాలు, గెడ్డం బాగా ఉంది, కానీ ఇప్పుడు లేదు. అంటే నాకు చిన్న డౌట్, అంటే దీంట్లో మీరు ఆ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఏమైనా ఉందా అని. యా సో టూ దీంట్లో 2 క్యారెక్టర్స్ ప్లే చేశాను నేను. అండ్ రెండు చాలా కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటాయి. ఒకటి ఆ ఎండ్లో ఉంటే ఇంకొకటి ఈ ఎండ్లో ఉంటుంది. అది ఎందుకు ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. అది ఎందుకు అంత హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను నేను అనేది. సో రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, గజనీ సినిమా ఉంది కదా, గజనీలో స్టార్టింగ్లో ఆయన చూసి కొంచెం ఎవడరా వీడు ఇట్లున్నాడు అనుకుంటాం. అదే డైరీ ఓపెన్ చేయగానే సంజయ్ రామస్వామి ఫేస్ చూడంగానే ఒక కూల్ బ్రీజ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి చేశాను నేను. ఐ హోప్ దట్ వర్క్స్. అండ్ ఆల్మోస్ట్ ఒక 15 to 20 kilos వేరియేషన్ ఉంటుంది బోత్ రోల్స్కి. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో అది ఎందుకు అనేది మాత్రం సినిమాలో చూడండి. అది నేను అదే అనుకుంటున్నా, సాంగ్ చూస్తేనేమో ఇక్కడ అసలు లైక్ అంతా గ్రూమ్ చేసుకున్నట్టున్నారు. సో తప్పకుండా చూస్తాం. మ్యామ్, లైక్ మీ ఇద్దరు లైక్ సాంగ్లో అయితే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనిపించింది మీ ఇద్దరికి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా రోష్ని గారి క్యారెక్టర్ చేస్తే మీకు లైక్ మీకు ఇంకేమైనా బెటర్ లైక్ తన చేస్తే మీకు ఇంకా బెస్ట్ అనిపించింది అని ఆ క్యారెక్టర్ అలా అనిపించిందా? అలా లేదు, నా క్యారెక్టరే నాకు బాగా, ఎందుకంటే ఫస్ట్ నేనే వచ్చింది. సో సార్ నాకు 2 క్యారెక్టర్ చెప్పారు, బట్ ఈ క్యారెక్టర్లో రోష్నికి ఎక్కువ ఉంది, నాకంత ఎక్కువ ఏం లేదు. బట్ ఉంటుంది కొంచెం ఏంటి ఎక్కువ చేయడానికి, చాలా మంచి క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్ క్యారెక్టర్ ఓన్లీ. సో అంటే రోష్ని గారు చేసిన దాంట్లో ఏమన్నా అవి చేసుంటే బాగుండు అని మీకు అనిపించింది? యాక్చువల్లీ రోష్నిది నేను చూడలేదు, వేరే పార్ట్ అది. నాది నేను ఆనంద్ మాత్రమే ఉంటుంది నా పాటలో. సో డిఫరెంట్ పార్ట్ అది, నేను చూడలేదు. సో దాని గురించి కష్టం. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ my character. Okay. Roshni garu, meeku same question. Again, I also choose my character only. No doubt Navami's character is really nice, and it gets a shade also. But again, I choose my character because it's me. So yeah, I love my character. Okay, thank you so much. అన్న, మీరు సినిమా చేసినప్పుడు లైక్ మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నా కన్ను ఒకటి నవమి గారికి, ఒకటి రోష్ని గారికి వెళ్ళిపోతుంది. నన్ను చూడట్లేదా? మీరు అక్కడ చూసారు కదా వాళ్ళని, ఇప్పుడు ఛాన్స్ లేదన్న నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. లవ్ యూ, థ్యాంక్ యూ. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, నవమి గారు అండ్ రోష్ని గారు. వీళ్ళలో చూస్ వన్, ఎవరిని లాంగ్ డ్రైవ్ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఎవరితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు? చెప్పమంటారా? అంటే సరే, ఓకే, డేట్ అయితే రోషిని, లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అయితే నవమి. ఓకేనా? అంతే. అంటే ఇంకేముంటే, అంటే మీ దగ్గర నుంచి ఇంకా కొత్తగా ఏమన్నా? కొత్తగా అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఈ సినిమా మాకు ఎలా అంటే, ఏదో కాల్ షీట్లో 10 to 6 పని చేసేసి ఆ తర్వాత హాయ్ బాయ్ చెప్పుకోవడంలా కాదు. వి ఆల్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఈ సినిమా కోసం. యాక్చువల్గా ఒక ఫ్యామిలీ లాగా అందరం ఒకటే ఇంట్లో ఉండి, ఆల్మోస్ట్ ఒక 40 మంది ఒకటే ఇంట్లో ఉండి, అందరం క్యాస్ట్ క్రూ అందరం అక్కడి నుంచే పనిచేసాము. సో నాకు యాక్చువల్గా నవమి అని ఒకటే, రోషిని అని ఒకటే, పెద్ద తేడా ఏం లేదు చెప్పాలంటే. బట్ జస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. సో యా, దట్స్ ఇట్. బట్ మీరు కెమెరాలో కన్నా రియల్గా చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నారు. అది కాంప్లిమెంటా? దాన్ని ఏమనుకోవాలని? కాంప్లిమెంటే. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. హలో సార్, హాయ్. myself Tanyashree. Hi ma'am. హాయ్. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, సో దాని సందర్భంగా మీరు మీ స్టైల్లో ఇద్దరు హీరోయిన్స్కి ప్రపోజ్ చేయాలి. అయితే యాక్చువల్గా మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అదే చెప్పి ప్రపోజ్ చేస్తాం. ఓకే. యా, నా ప్రేమలో మసాలా ఉంటుంది, అది చాలా ఘాటుగా ఉంటుంది, ఓకేనా? యా. సో ఇప్పుడు తినక చెప్తే, నువ్వు నిద్రలో వచ్చే కలవి కాదు, నిద్రని మేల్కొల్పే కలవి. ఐ లవ్ యూ. ఓకేనా? ఫ్రెండ్ డైలాగ్ గుర్తుందా అన్న? అదా? ఒకసారి డైలాగ్ చెప్తారా? ఫ్రెండ్ ఇప్పుడు చెప్తే కొంచెం వెరైటీగా ఉంటుంది అది. ఓకే అన్న. నిద్రించు జహాపన టైటిల్ చాలా కొత్తగా ఉందన్న. ఇందులో అనూప్ రూబెన్స్ గారు వర్క్ చేశారు కదా. ఒక ఇష్క్, ఒక గుండె జారి గల్లంతైందే, ఒక మనం అండ్ ఒక నిద్రించు జహాపన అని అనుకోవచ్చా?
నన్ను అడిగితే ఆ మూడిటికన్నా కూడా ఫస్ట్ ప్లేస్ నేనైతే దీనికే ఇస్తా. నాట్ బికాస్ దిస్ ఇస్ అవర్ ఫిలిం. అంటే దీంట్లో మీరు ఇప్పటివరకు వినని అనూప్ రూబెన్స్ గారిని వింటారు దీంట్లో. సో హీ హాజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది మ్యూజిక్ అండ్ వెరీ మెలోడియస్గా ఉంటుంది. అండ్ సినిమాలో ఉన్నవే 3 పాటలు, కానీ 3 కిరాక్ పాటలు. 3 పాటలు మనసుకు హత్తుకుంటాయా? మామూలుగా హత్తుకోవు. వెయిటింగ్ ఫర్ ఆల్బమ్ అన్న. థ్యాంక్ యూ. అండ్ అలాగే హీరోయిన్స్ క్వశ్చన్ అన్న, యా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది? ఐ మీన్ ఎనీ ఇష్యూస్ ఫేస్ చేశారా, లేకపోతే చాలా సాఫీగా జరిగిపోయిందా? The work experience is really nice. Very professional people, very traditional people. అన్ని హీరో గారి గురించేనా? He is my teacher also on set. So yeah. ఏం నేర్పించారండి? అంటే జస్ట్ No, but work experience, it's the best industry I've ever worked with. So yeah, it's best. సేమ్ క్వశ్చన్ అండి, మీరు కూడా చెప్పొచ్చు. నాకు కూడా ద సేమ్ లైక్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ కొత్తదే ఉంటుంది అండ్ ఇట్స్ తెలుగు లాంగ్వేజ్ అంటే ఇంకా చాలా నచ్చింది. సో దానికి తెలుగు నేర్చుకున్నాను అండ్ తెలుగు పీపుల్ ఆల్సో అండ్ ద ఇండస్ట్రీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫర్ నిజరించు జహాపన. Thank you so మంచి much. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు తొందరగా లైమ్ లోట్లోకి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ మీద ఒక 10 thumbnails ఉన్నాయి, నువ్వైనా సక్సెస్ అవుతావా అని చెప్పి. మైక్ చూసి చెప్పాను నేను సక్సెస్ అవుతా అని చెప్పి. గ్యారంటీగా సక్సెస్ అయితే ఎక్కడ తగ్గేదే లేదు. ఎందుకంటే మీ ఈ మూవీ కాకుండా ఆన్ ద వే అని చెప్పి ఇంకో మూవీ ఉంది. అవునవును. నేను దానికి ప్రీ ప్రొడక్షన్ టైంలో మీతోనే ఉన్నాను 2 days. అవునా? సో మీరు ఏంటంటే రాత్రి ప్రొద్దున ఎప్పుడు పడితే అప్పుడు కష్టపడుతున్నారు, హీరోలాగా ఫీల్ అవ్వట్లేదు. సో దానికైనా మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. హీరోయిన్స్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంత స్పెషల్ డేనో నాకైతే తెలియదు, నాకు మాత్రం చాలా స్పెషల్ డే. అంటే ఒక ఏంజల్ని ఒక రోజ్ని డైరెక్ట్గా చూసాను అనమాట. అబ్బా అంటే ఆమె ఏంజల్ డ్రెస్లో, ఈమె రోజ్. నిజంగా రోజ్ అంటే బయట చాలా బొకే షాప్స్ ఉన్నాయి, వాటిల్లో రోజెస్ అంత అట్రాక్టివ్గా లేవు. ఎందుకో అనుకున్నా. నంబర్ కాంటాక్ట్ చేయి బ్రో వీళ్ళని. ఫుల్గా వినండి బ్రో. అదే ఎందుకో అనుకున్నా, కానీ ఇక్కడ మేడం చూస్తే అర్థమైంది, ఆమెను చూసి కుళ్ళుకున్నాయి. బయట రోజా? ఓహో, బయట షాప్స్లో. రోజా సార్ ఓకేనా? జెలసీ అబౌట్ యు ఇట్ సీమ్స్. పూరా మేడంకి మైక్ ఇస్తారు, మేడంకి చెప్తా. Thank you. Actually, outside many roses shops, but not that much of brightness, that much of look glow. Okay. Why I'm thinking why, but I'm come inside. You are the reason for that. That's the best line I've ever heard. That too on Valentine's Day. Thank you so much. ఇది చెప్పడానికి ఎంత కష్టపడ్డాను నాకు అర్థమైంది ఇప్పుడు. But thank you so much. అయితే దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు. అంటే నేను చూసిన దేవతలు సీత, లక్ష్మీదేవి, దుర్గా తల్లి వీళ్ళు. కానీ ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తున్నా, అంటే ఈ సినిమాలో కదా ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నా, అంటే ఒక ఏంజల్గా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకేం Happy మాట Valentine's రాలేదు. ఓకే, ఐ లవ్ యూ బ్రో. ఐ లవ్ యూ టు. అంటే ఈ సినిమాలో చాలా అంటే పడవలు, సముద్రాలు ఇవి చాలా చూసాం. జలపాతంలో ఏమన్నా షూట్ చేశారా? జలపాతం ఏం లేదు బ్రో, జలపాతం వాళ్ళు ఆల్రెడీ తీశారు కదా. అంటే జలపాతం లాంటి సాంగ్లు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అలాంటి సాంగ్స్ కాదు కానీ కొంచెం ఉన్నాయి, సాంగ్స్ అయితే ఉన్నాయి. జలపాతాలు అయితే ఏం లేవు. ఫుల్ మీల్స్ అన్నమాట. ఫుల్ మీల్స్ డెఫినెట్లీ. 2 hours సినిమా, మీకు సినిమా స్టార్ట్ అయింది ఎండ్ అయింది కూడా అర్థం కాదు, అట్లా పరిగెడుతుంది సినిమా. అదిరా అబ్బాయిలు రాసి పెట్టుకోండి. 2-3 జలపాతాలు అన్నా ఉంటాయి బ్రో. ఉంటాయి జలపాతాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది? అర్థమైంది. దానికి ఎలా సమాధానం చెప్పాలి అర్థం కాకనే వెయిట్ చేస్తారు. ఓకే బ్రో, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి విన్నాను మీకు. సో ఆ సినిమా దాని గురించి చాలా తక్కువ విన్నాను, బట్ ఇప్పుడు దాని గురించి మీరు చెప్తే వినాలని ఉంది బ్రో. అసలు ఏమైంది, ఏం జరిగింది? బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ అన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. చెప్పా కదా 2 గెటప్స్ చేసా సినిమాలో అని. సో ఒకదానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 15 kgs తగ్గాను నేను. చాలా కష్టపడి తగ్గిన తర్వాత సినిమా షూటింగ్లో చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో మొత్తం కాలిపోయింది నాకంతా. ఆల్మోస్ట్ ఒక 2 months ఐసీలో ఉన్నా. అందరూ ఇంకా కష్టం అబ్బాయి అన్నారు, బట్ స్టిల్ పోరాడా, మళ్ళీ బ్యాక్ వచ్చా.
సో ఐసీయూలో ఉండడం వల్ల మళ్ళీ పెరిగిపోయా, మళ్ళీ తగ్గి మళ్ళీ చేశా సినిమా. సో అది ఎంత ఆల్మోస్ట్ ఒక 15 days ఉంటుందేమో ఆ షూట్, అంతే. ఆల్మోస్ట్ 7 days దగ్గర యాక్సిడెంట్ అయింది. సో ఇంకొక జస్ట్ 7 days కోసం మళ్ళీ తగ్గి మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ లైఫ్ లెసన్, బట్ స్టిల్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా దానివల్ల. మీ డెడికేషన్కి యాక్సెప్ట్. థ్యాంక్ యూ బ్రదర్. So, what is the biggest USP of this film? Any story? I would say the story. It is a very compelling story. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి స్టోరీ అటెంప్ట్ చేయలేదు బేసిక్గా, అండ్ ఇప్పటివరకు మీరు చూసుంటారు కూడా ఇలాంటి స్టోరీ. సో జస్ట్ ది వే ది టైటిల్ ఇస్ సో యూనిక్, నిద్రించు జహాపన్ అనే టైటిల్. కాన్సెప్ట్ కూడా అంతే కొత్తగా ఉంటుంది. అండ్ ధైర్యంగా చెప్తున్నా, ఇప్పటివరకు అయితే ఎవరు చూడలేదు ఇట్లా, నేనైతే చూడలేదు ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడలేదు ఇట్లాంటి స్టోరీ. చాలా కొత్త. All the very best. దట్స్ ఆర్ యూఎస్పీ. చైల్డ్హుడ్లో లైక్ సూర్యవంశం అలా పెద్ద పెద్ద మూవీస్ లాక్ చేస్తారు కదా, లైక్ చైల్డ్హుడ్. ఇప్పటికి అప్పటికి ఏమైనా డిఫరెన్స్గా అనిపించిందా ఇండస్ట్రీలో? అప్పుడు క్యారవాన్లు ఉండకపోతుండే, ఇప్పుడు క్యారవాన్లు అంతే తేడా. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా డిజిటలైజ్ అయిపోయి ది ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ ఈజీ. అప్పుడు ఏంటంటే మానిటర్లు కూడా ఉండేటివి కావు. సో మేము ఏమైనా యాక్షన్ చేసిన తర్వాత డైరెక్టర్ వంక చూసేటోళ్ళం, ఆయన ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఇప్పటికీ నాకు అదే అలవాటు ఉంది యాక్చువల్గా. ఇప్పటికి కూడా షార్ట్ అయిపోతే డైరెక్టర్ గారిని చూస్తాను, నేను మానిటర్కి వెళ్ళి చూసుకునే అలవాటు లేదు. ఐ థింక్ ది ప్రాసెస్ హెస్ బికమ్ మోర్ ఈజీ. బట్ ఒకటైతే చెప్పగలుగుతా, యాక్చువల్గా అప్పుడు ఇంకా చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు జనాలు. ఇంకా అప్పుడు ఇప్పుడు లేరంటారా? అలా కాదు, ఇప్పుడు లేరని కాదు, బట్ అప్పుడు ఇంకా మోర్ డిసిప్లిన్డ్ ఉండేవారు. ఎంతైనా కొంచెం ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కదా, పద్ధతులు చాదస్తాలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు బాగా డిసిప్లినరీ. ఇప్పుడు మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్. అప్పుడు బాగా హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్. సో దానివల్ల ఏంటంటే కొంచెం మేబీ లేజినెస్ కూడా వచ్చింటుంది జనాలకి, అండ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎక్కడైనా ఉంటుంది అది, బట్ ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ ఇట్స్ ద సేమ్ థింగ్. అనూప్ రూబెన్ గారు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లాగా చేశారు. అవునవును. మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది మూవీకి? అంటే మా సినిమాకి కథ బాడీ అయితే, పాటలు వచ్చేసి సోల్ బేసిక్గా. దట్ ఈస్ అవర్ సోల్ ఆఫ్ ది ఫిలిం ఈజ్ ది మ్యూజిక్. ఆయన ఇచ్చిన 3 పాటలు కానీ, ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా అది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్, సోల్ ఆఫ్ ది మూవీ బేసిక్గా, అంతే. ఇంకోటి పడుకొని ఒకటి ప్రమోషన్ చేశారు, స్లీపీ ప్రమోషన్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది భయం వేసింది యాక్చువల్గా, ఎందుకంటే అది చేసే ప్రాసెస్లో ఒకరోజు మన ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే రోజు ప్రభాస్ గారి కట్అవుట్ ముందర మంచం వేసుకుని పడుకున్నా. వాళ్ళందరూ గట్టిగా ఎగురుతున్నారు వాళ్ళందరూ. ఇక్కడ వాళ్ళు వచ్చి నన్ను కొడతారా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. సో కొంచెం కొత్తగా ప్రమోట్ చేయాలి సినిమాని, మా టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, అసలు ఎందుకు వీడు పడుకుంటున్నాడు, ఎవడు వీడు అనేది బాగా రిజిస్టర్ అవ్వాలనేదే అటెంప్ట్ చేసాం. లైక్ అప్పుడు చాలా రిజిస్టర్ అయింది అప్పుడు మూవీ నేమ్, దానివల్ల అందుకే చాలా హెల్ప్ అయింది అది. ఎగ్జాక్ట్లీ దానికోసమే చేసాం అది. అసలు ఎవడు వీడు ఎందుకు పడుకుంటున్నాడు, అవుట్ ఆఫ్ నో వేర్. అది జస్ట్ కాంప్లిమెంట్, మీ ఐస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నిద్రించి జహాపన అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నాకు తెలిసి ఇంతకంటే యాప్ట్ టైటిల్ మా సినిమాకి వేరేది ఏం లేదు బేసిక్గా. యాక్చువల్గా ఈ టైటిల్ కూడా ఎలా ఫామ్ అయిందంటే, మేము చాలా టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్లో, ఇది స్టార్టింగ్ టైటిల్ కాదు. ఇది కథలో నిద్ర అనేది చాలా మేజర్ పార్ట్ అనమాట. సో ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒక పాట విన్నాం యాక్చువల్గా యూట్యూబ్లో. నిద్రించు జహాపన అనేది ఒక పాట ఉంది. అది విన్నప్పుడు స్ట్రైక్ అయింది, అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఇది దిస్ లైన్స్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి అప్పుడు నిద్రించు జహాపన అని పెట్టుకున్నాము. బట్ ఐ థింక్ ఇంతకంటే బెటర్ టైటిల్ మా సినిమాకి ఎవడు పెట్టలేడు బేసిక్గా. అంటే కుంభకర్ణ రిఫరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? కుంభకర్ణుడి టైపే, కాకపోతే ఇటు మోడర్న్ కుంభకర్ణుడు అంతే. కుంభకర్ణుడు నిద్రపోయేంత వరకే మనకు తెలుసు, పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా బేసిక్. మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ కదా, ఒక డైలాగ్ చెప్తారా చిరంజీవి గారిది? వీరశంకర్ రెడ్డి డిక్ డిక్ టక టక డిక్ డిక్ టక టక డిక్ డిక్ టక టక మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది నా ఫేవరెట్ డైలాగ్ అది. ఏది నా అంత కష్టం అబ్బా, ఇదైతే బాగా గుర్తుంటుంది. మన ఫేవరెట్ డైలాగ్, నిద్రలో లేపినా ఈ డైలాగ్ చెప్పగలుగుతాను నేను. పెద్ద వాడితే ఎక్కడి నుంచి చెప్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ అన్న, 2 షేడ్స్ ఉన్నాయన్నారు కదా, ఏది డిఫికల్ట్ ఉండే మీకు, ఏది ఈజీగా అనిపించింది? ఆబ్వియస్లీ ఒక క్లీన్ షేప్డ్ లుక్ ఉంటుంది. సో అది చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఆ లుక్ రావడానికే చాలా టైం పట్టింది. బేసిక్గా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఫుల్ ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసి ఇంకా కడుపు మార్చుకుని ఇంకా ఇంకెట్లా అంటే ఏం తినకుండా
అట్లా ఒక టైప్లో చేసా దాన్ని. సో ఆ టీనేజ్ లుక్ రావాలి అని చెప్పి సో కర్ణ కఠోరంగా చేసా దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా కష్టపడ్డా దానికి. అండ్ ఈజీ అని అయితే ఏమన్నాను, ఎందుకంటే అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము. ఎక్కడ పెద్దగా అట్లా ఈజీగా క్యాజువల్గా అయితే ఎక్కడే షూట్ చేయలే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్ బట్ స్టిల్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, చాలా గ్యాప్ ఉంది. సో మధ్యలో మీరు చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు. అవును. చాలామంది డైరెక్టర్లు కూడా మీకు ఆల్రెడీ తెలుసు, వర్క్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అవును. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే మీతో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉంటారు. రెడీగా ఉండేవాళ్ళు కూడా ఉండే ఉంటారు. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ స్క్రిప్ట్స్ కూడా మీకు ఎన్నో వచ్చే ఉంటాయి కదా. పర్టిక్యులర్గా ఈ స్క్రిప్టే ఇప్పుడు చేయాలి, మిమ్మల్ని లాంచ్ చేయడానికి ఈ స్క్రిప్టే కరెక్ట్ అనుకోవడానికి ఏదైనా కీ పాయింట్ ఏదైనా ఉందా? యా, అంటే నేను నమ్మేది ఏంటంటే బేసిక్గా ఫర్ ఎనీ మూవీ ది స్టోరీ ఈజ్ ది సోల్. అంటే కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు ఫైట్లు డ్యాన్సులు అలా ఎప్పుడు చేసేసి ఆ టైప్లో అనుకోలేదు నేను. ఎప్పుడు ఒక మంచి కథ ఉండాలి, ఒక కంపెలింగ్ స్టోరీ ఉండాలి. అంటే జనాలు ఇప్పటి వరకు అట్లాంటి కథ వినకూడదు, అరే ఏం తీసాడరా వీడు, ఏం సినిమారా ఇది అని అనుకోవాలి అనే తపన చాలా ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఎప్పుడైతే ప్రసన్న గారు ఈ కథ చెప్పారో నాకు యాక్చువల్గా ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు నిజంగా. ఎందుకంటే నేను ఆలోచించుకుంటున్నాను నిజంగా ఇలా జరుగుతుందా, అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందా, ఇది ఇంతకు మించి నాకు ఇంకా మంచి కథ దొరకదు యాక్చువల్గా లాంచింగ్కి. ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ యునో టు బీ ఇంట్రడ్యూస్డ్ విత్ సచ్ అ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి ఇట్లాంటి స్టోరీలు. అండ్ అలాంటి స్టోరీలో నేను ఒక భాగమైనందుకు ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ నిజంగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు హిందీ పర్ఫెక్ట్ వచ్చా బ్రో? గుడ్ క్వశ్చన్. తోడా తోడా ఆతా హై. వచ్చి బ్రో. ఇప్పుడు వీళ్ళతో మూవీ చేసేటప్పుడు యాక్ట్ చేసేటప్పుడు కానీ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కానీ హిందీ రాకుండా ఇచ్చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది కదా? లేదు బ్రో, అంటే నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హిందీ అయితే నేర్చుకున్నాను నేను. యా అంటే ఈ అమ్మాయి హిందీ కాదు యాక్చువల్గా, తిను మలయాళం. బట్ తిను తెలుగు నేర్చేసుకుంది. సో నో ప్రాబ్లం, తనకు అర్థమైపోతుంది తెలుగు అంతా. హెల్ప్ చేసినట్టున్నారు తెలుగు నేర్పి. మరి ఇద్దరికి హెల్ప్ చేశా తెలుగు. నేనే తెలుగు మాస్టర్ వీళ్ళిద్దరికి. యా సో అంటే హిందీ వచ్చు నాకు బాగానే, మరీ రాకుండా ఏం కాదు కానీ వచ్చు, యాక్చువల్గా నేర్చుకున్నా. మూవీ చేసేటప్పుడు మీరు బాగా టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి బ్రో? బాగా టఫ్ అని అయితే ఏం లేవు బ్రో, ఎందుకంటే మేము చాలా వెరీ గుడ్ వర్క్షాప్ చేసాం మేము యాక్చువల్గా. సో సినిమా అంతా కూడా ముందరే వర్క్షాప్ చేసుకుని ఫుల్ ప్రాక్టీస్ చేసుకుని అసలు అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాము. సో డిఫికల్ట్ అనేది ఏం లేదు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండే కానీ డిఫికల్ట్ అయితే ఏం లేవు బేసిక్గా. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hello Anand. Hi. Big fan of your work. Thank you. So how is it working for your first project with Anup Rubens? Obviously a pleasure. So always grateful to him for this extraordinary music. నాకు తెలిసి అంటే మా సినిమా అని కాదు కానీ బట్ ఆయన కెరియర్లోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆల్బమ్స్ ఆయన ఇచ్చింది ఇది. So this is going to be a musical hit. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్. పాటల వల్లనే సినిమా అట్లా జై అని లేస్తుంది. Looking forward. Thank you. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, తర్వాత మీమ్ పేజెస్ వాళ్ళందరూ వచ్చారు. సో దెర్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో ఇప్పుడు ఈ మధ్య సినిమా ప్రమోషన్కి ఒక సినిమాని కామన్ ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు అంతే ఇంపార్టెంట్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్ వాజ్ వండర్ఫుల్ మీటింగ్ దెమ్ టుడే. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా మా సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లకు వచ్చి చూడండి. యూ విల్ లవ్ ది మ్యూజిక్, యూ విల్ లవ్ ది మూవీ and you will love everything about it. Thank you so much.